గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంతమంది ప్రాణాలు పట్టున పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉండడం చాలా దురదృష్టకరం. ఈరోజు దాంతోపాటు అనేక అంశాలు, ఎంతమంది పిల్లలు ఈరోజు నాణ్యమైనటువంటి నెయ్యి సరఫరా జరగలేదని చెప్పి తిరుపతి ప్రసాదంలో లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని చెప్పి విష ప్రచారం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి మరి ఈరోజు రాష్ట్రంలో అనేక పాఠశాలల్లో, అనేక హాస్టల్స్లో, అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్టల్స్లో పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి నాణ్యమైనటువంటి ఆహారం అందక ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో దాదాపు 4-5 పిల్లలు చనిపోయారు. అటు గుంటూరు కానీ, తిరుపతి కానీ, ఏఎస్ఆర్ జిల్లా కానీ, విశాఖపట్నం కానీ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలల్లో పిల్లలు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నారో, ఏ రకమైనటువంటి అన్యాయంగా వారిని పొట్టన పెట్టుకునేటువంటి కార్యక్రమం చేశారో మనం చూసాం. ఓ పక్క గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో మహిళలకు సంబంధించినటువంటి రెస్ట్ రూమ్స్లో కెమెరాలు పెట్టారని చెప్పి వాళ్ళు గొడవ చేస్తే వాళ్ళ మీద అత్యంత కిరాతకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అసలు ఏమీ లేదని, అక్కడ ఏమీ జరగలేదని చెప్పి వాళ్ళని భయభ్రాంతులు చేసి భయపెట్టేటువంటి కార్యక్రమం చేశారు. విజయవాడ ఫ్లడ్స్ని, ఓ పక్క విజయవాడలో ఫ్లడ్స్ ఫ్లో ఎక్కువ ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క ఇంజనీర్లు చెప్తే, ఇరిగేషన్ సంబంధించిన ఇంజనీర్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే నిమ్మక నీరెత్తినట్టు కనీసం వారికి తెలియజేయకుండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మొన్న విజయవాడలో జరిగినటువంటి విధ్వంసానికి అది ప్రకృతి వైపరీత్యం కాదు, ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి అనేక సందర్భాలు చెప్తే అక్కడ గొడవలు జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయాలి. ఇప్పటికీ పరిహారం అందక నిన్న మొన్న మీరు చూశారు, విజయవాడ కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున బాధితులందరూ కూడా వెళ్ళి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాలు మీరు చూశారు. మన విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి ఉద్యమం జరుగుతూ ఉంటే దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలి, దాని నుంచి ప్రజల్ని తాలూకా ఇది ఎలా డైవర్ట్ చేయాలనేటువంటి దాని మీద వీరి ఆలోచనలు. మొన్న రాత్రి దాదాపు 4,000 మందికి మీరు ఇంకా రేపు నుంచి కాంట్రాక్ట్ వర్కర్స్కి మీరు ఇంకా రేపు నుంచి రావక్కర్లేదని చెప్పి 4,000 మందికి ఆర్డర్లు ఇస్తే వారి తాలూకా గేట్ పాస్లు క్యాన్సిల్ చేస్తే పెద్ద ఎత్తున నిన్న తెల్లవారుజాము నుంచి ఉద్యమం జరిగితే మళ్ళీ అప్పటికప్పుడు టెంపరీ పాస్లు ఇచ్చి అలౌ చేశారు. అంటే వీటన్నిటినీ ఎలాగా ఏమార్చాలి, ప్రజల తాలూకా దృష్టిని ఏ రకంగా మరల్చాలి, ఈ పెద్ద ఇష్యూస్ని అన్నిటినీ కూడా ఏ రకంగా మనం తప్పించుకోవాలి, దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వాన్ని నడిపేటువంటి దాని మీద, ప్రజలకు మంచి చేసేటువంటి దాని మీద, రాష్ట్రానికి మంచి జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద చూపించకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. నిన్ననే జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ జాదు, ఒక పొలిటికల్ జాదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించి ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలి, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే కావాలని చెప్పి కోరుకుంటున్నారో దాని నుంచి ఏ రకంగా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలన్నటువంటి దాంట్లో చాలా ఆరితేరినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఉద్యమం జరుగుతూ ఉంది. స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ ఇష్యూ మీద, కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేశారనేటువంటి దాని మీద ఉద్యమం జరుగుతూ ఉంది. పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించి వారిని ట్రాన్స్ఫర్లు చేస్తారని, విఆర్ఎస్
కి వాళ్ళని ఫోర్స్ చేస్తారని చెప్పి ఒక పక్క భయాందోళనల మధ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉంటే, మొన్న స్థానిక శాసనసభ్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు వచ్చి అంటారు అవసరమైతే మేము రాజీనామా చేస్తామని చెప్పని అంటారు. నిన్న ముఖ్యమంత్రి గారి అబ్బాయి వచ్చారు, వారు మాట్లాడుతూ ప్రైవేటైజ్ కాదు అని చెప్పని ఆయన అంటాడు. వారికి సంబంధించినటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మేము అవసరమైతే ఒకవేళ ప్రైవేటైజ్ అయితే మేము రాజీనామాలు చేస్తామని చెప్పండి. మీ రాజీనామాలతో అవసరం లేదు. మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి స్థితిలో ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా కాపాడాలంటే ఉన్నది ఒకటే ఒక మార్గం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతు మీదే నిలబడి ఉంది. చెప్పండి, కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వండి, మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చెయ్యు అని చెప్తే తప్ప మేము ఊరుకోమని చెప్పి ఒక అల్టిమేటం ఇవ్వమనండి. లేదా మీరు ప్రైవేటైజ్ చేస్తే మేము ఇచ్చినటువంటి మద్దతుని ఉపసంహరించుకుంటామని చెప్పమనండి. ఎందుకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగిరాదో నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అక్కడ ఉన్నటువంటి కార్మికుల తరపున, అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకుల తరపున, రాష్ట్ర ప్రజల తరపున ఇది ఒక సెంటిమెంట్గా ఉన్నటువంటి సందర్భంలో దీనికి ఉన్నటువంటి ఏకైక మార్గం, ఎందుకంటే ఈరోజు అవకాశం ఉంది కేంద్రంలో. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతు ద్వారా ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. వారు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుంది. నాకు తెలిసి ఈ స్టీల్ ప్లాంట్ కోసం మా ప్రభుత్వం పోయినా పర్వాలేదని చెప్పి అనుకునేటువంటి పరిస్థితిలో నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఉండదు. వాళ్ళు సెయిల్లో విలీనం చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. మీరు ఎంప్లాయీస్ అందరినీ ఒకరిని తీసేసి వేలాది మంది కార్మికుల్ని మీరు వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ లేదా మిగిలినటువంటి వారికి కానీ విఆర్ఎస్ పెట్టిచ్చేస్తామని చెప్పి ఎవరు అంటారు, వేరే ప్లాంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఒక సందర్భంలో చెప్తారు, రకరకాలైనటువంటి లీక్స్ ఇస్తారు. వీటన్నిటి మధ్య, ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య ఈరోజు ప్లాంట్లో కార్మికులు అగమ్యగోచరంగా రేపు ఏం జరుగుతుందో, ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న వాటి గురించి పట్టించుకోవడం మానేసి తిరుపతి ప్రసాదం గురించి, తిరుపతి లడ్డు గురించి అనేక మంది ప్రజల తాలూకా మనోభావాలతో, మరి ముఖ్యంగా హిందువుల తాలూకా మనోభావాలతో మీరు ఆటలాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇతర మతాల్ని నిందించేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ఇది సమంజసం కాదు. మీరు చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదు. చివరిని దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకుని వచ్చేటువంటి స్థాయికి దిగజారిపోయారు. మత రాజకీయాలు చేసేటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం చూసాం, నెయ్యికి సంబంధించి ఈఓ గారు అంటారు 4వ తారీఖు, జూలై 4వ తారీఖున వచ్చినటువంటి లోడ్లు ఏవైతే ఉన్నాయో అంతవరకు వాడాం. జూలై 6వ తారీఖున, తర్వాత జూలై 12వ తారీఖున వచ్చినటువంటి లోడ్లు మాత్రం వాటిని టెస్టులకు పంపించి 23వ తారీఖు జూలై వచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా వెజిటబుల్ ఆయిల్ అండ్ వనస్పతి కలిసింది అనేటువంటి ఉద్దేశంతో వాటిని వెనక్కి పంపించామని చెప్పి ఈఓ గారు చెప్తారు. జూలై 23 రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమైపోయారు, 2 నెలలు ఏమైపోయారు? సెప్టెంబర్ 18న మీరు మాట్లాడి అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని రకరకాలైనటువంటి వదంతులు సృష్టించారు. మీ ఈఓ చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా? ఒకవేళ కల్తీ నెయ్యి అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉంటే అసలు కల్తీ నెయ్యి రిజెక్ట్ చేసినప్పుడు లడ్డూలో ఎలా వాడుతారనేటువంటి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇన్ని అనుమానాలు ఈరోజు
మహాప్రసాదమైనటువంటి తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతూ ఉందనంటే ఎంత పాపానికి మీరు పాల్పడ్డారనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీకి మీరు ముందుకు రావట్లేదు? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరట్లేదు? ఏదో ఒక సుప్రీంకోర్టు జడ్జితోనో హైకోర్టు జడ్జితోనో మీరు ఎంక్వైరీ చేయడానికి ఎందుకు ముందడుగు వేయట్లేదు? ఎందుకంటే ఇందులో మీరు చేసినటువంటి రాజకీయ ప్రకటనల ద్వారా మీరు తప్పు చేశారనేటువంటి విషయం మీకు తెలుసు. అయినప్పటికీ ఇన్ని అనుమానాలు సృష్టించిన తర్వాత వాస్తవాలు ఏంటో అనేటువంటి తెలియాల్సినటువంటి అవసరం ప్రజలకి, మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల ముందు ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో ఈ సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీద మూవ్ చేసింది. రేపు సోమవారం అది హీరింగ్ వచ్చింది. మేము సుప్రీంకోర్టులో సంబంధించినటువంటి వ్యవహారం మీద సరైనటువంటి విచారణ జరుగుతుంది అని చెప్పి వారు ఆదేశిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం కూడా దానికి డిమాండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి సిబిఐ ఎంక్వైరీ కోసం. ఈరోజు ఇన్ని తప్పులు చేసి ఇన్ని విషయాలన్నింటినీ కూడా డైవర్ట్ చేసి అసలు ఈరోజు వాళ్ళు చూస్తే తిరుపతి పవిత్రత గురించి, తిరుమల పవిత్రత గురించి ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారే. నిన్న కాక మొన్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి లిక్కర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆర్డినెన్స్ ఇస్తూ కొత్తగా